ఎట్టికేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఆమెకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు గంటన్నర పాటు వాదనలు జరిగాయి. దర్యాప్తు సంస్థల తరఫున లాయర్ ఎస్వి రాజు, కవిత తరఫున ముకుల్ రోహత్గిని తమ వాదనలు వినిపించారు. ఫైనల్ గా కవితకు బెయిల్ కు అర్హురాలని ముకుల్ రోహత్గి వాదనలతో ఏకీభవించి సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చింది. దేశంలోని అగ్రశ్రేణి న్యాయవాదులలో ఒకరిగా ముకుల్ రోహత్గి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కవిత తరఫున లాయర్ ముకుల్ రోహత్గి గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఆయనకు క్లయింట్స్ ఇచ్చే ఫీజుపై కూడా ఆసక్తి నెలకొంది. తమ కేసులను వాదించేందుకు ఈయన నియమించాలంటే గంటల సమయం లెక్కన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈయనకు గంటకు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఫీజు చార్జ్ చేస్తారని చెప్తున్నారు. న్యాయ నిపుణుడే కాక వివిధ క్లిష్టమైన కేసులను కూడా ఒంటి చేతు గెలిచిన వ్యక్తిగా రోహిత్ కు పేరుంది. ముకుల్ రోహత్గి 1955 ఆగస్టు 17న ముంబైలో జన్మించాడు. గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఈయన తండ్రి పేరు జస్టిస్ అవధ్ బిహార్ రోహత్గి. ఈయన కూడా న్యాయవాది. ప్రస్తుతం ఇండియాలో అగ్రశ్రేణి న్యాయవాదులలో ఒకరైన రోహత్గి ముంబైలోని గవర్నమెంట్ లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో యోగేష్ కుమార్ సబ్రవాలా వద్ద ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. అలా అంచెలంచెలుగా ఎదిగారు ముకుల్. వసుద్ రోహత్గిని వివాహం చేసుకున్నారు. ఈమె కూడా లాయరే. వీరికి నిఖిల్ రోహత్గి, సమీర్ రోహత్గి అనే 2 కుమారులు కూడా ఉన్నారు. భారత్ ప్రభుత్వం ముకుల్ రోహత్గిని 1999 నవంబర్ లో 5 ఏళ్ల పాటు భారత్ అదనపు సొలిసిటర్ జనరల్ గా నియమించింది. తర్వాత 19 జూన్ 2014 నుండి 18 జూన్ 2017 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో భారతదేశ అటార్నీ జనరల్ గా నియమితులు అయ్యారు. ముకుల్ తన పదవి కాలంలో ట్రిపుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్కౌంటర్ కేసు, జాతీయ న్యాయ నియామకాల కమిషన్, ఆధార్ కేసు వంటి విజయవంతమైన కేసులను వాదించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం హయాంలో లా ఆఫీసర్ గా కూడా పనిచేశారు రోహత్గి. 2002 అల్లర్లు, బూటకపు ఎన్కౌంటర్ కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించారు. ముకుల్ హై ప్రొఫైల్ కేసు ఎక్కువగా వాదిస్తారన్న పేరుంది. ఈయన గంటకు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఫీజు చార్జ్ చేస్తారని తెలుస్తోంది. మార్చి 15న లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఈమె పలువురు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈసారి కవిత తరఫున లాయర్ రోహత్గి బలంగా వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల రూపాయల చేతులు మారాయన్నది ఆరోపణలు మాత్రమే. కేసులో 493 మంది సాక్షులను విచారించారు. కవిత ఎవరిని బెదిరించలేదు. ఆమె దేశం విడిచి వెళ్లే అవకాశమే లేదు. కవితకు బెయిల్ పొందే అర్హత ఉంది అంటూ తన వాదనను బలంగా వినిపించారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.